ఎన్నో శుక్రవారాలకి సినిమాలు రిలీజ్ అవ్వడానికి మీరు కీలక పాత్ర పోషించారు మీ ఫైనాన్స్ దాంతో. సో మీ రిజల్ట్ కూడా శుక్రవారం వచ్చింది, జనవరి 31. సో నెక్స్ట్ ఫ్రైడేస్ నుంచి ఎప్పటి నుంచి అన్నా ఇప్పుడు మీ నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి అని చాలామంది అడిగారు. మీరు కొన్ని సినిమాలు అనౌన్స్ చేస్తానని చెప్పి కూడా చెప్పారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ సినిమా మీరు అన్నట్టు ప్రొడక్షన్లోనే చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు మీ అబ్బాయిలని మీరు రైటర్ అండ్ డైరెక్టర్స్గా ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నా కూడా ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ కానీ నేను మేక్ చేయాలండి, నేనైనా మేక్ చేయొచ్చు, వాళ్ళు బయట ప్రొడ్యూసర్ చేసుకోవచ్చు. అది సో ఫర్ నాట్ డిసైడెడ్. బట్ మీరు ఇప్పుడు మీరు తీసుకునే జాగ్రత్తలు ఏమిటి ప్రజెంట్ సినారియోలో? అట్ ద సేమ్ టైం మీరు ఇన్నాళ్ళు ఈ 14 ఏళ్ళు దూరంగా ఉన్నారు, అంతా ఓకే ఫైన్. ఇప్పుడు మీరు బయటకు వచ్చారు, దీని తర్వాత నుంచి మీ నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? తీసుకొని జాగ్రత్తలు ఏమిటా సార్? ఇందాక కూడా చెప్పాను, కథే సినిమాకి హీరో సార్. ఫస్ట్ లొకేషన్ హంటింగ్ దగ్గర నుంచి ప్రతిదీ ప్రొడ్యూసర్ క్షుణ్ణంగా ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. నాకు తెలిసి ఇవాళ ప్రొడ్యూసర్లు లేదు, నేను కూడా లేదు, ఉన్నవాడు కూడా అంతగా లేరు అనుకుంటున్నా. ప్రొడ్యూసర్ అన్న పాత రోజుల్లో ఓల్డెన్ డేస్లో ఐ థింక్ 35-40 years బిఫోర్ మార్నింగ్ 6 o'clock మొత్తం యూనిట్ వస్తే అతను చైర్లో కూర్చునేవాడు. అలా ఉండి చేయగలిగితే సినిమా చేయగలరు సార్. నేను అలాగే చేస్తా, భవిష్యత్తులో చేస్తా, లేకపోతే సినిమాలు నేను చేయను సార్. ఎందుకంటే దెబ్బతిన్న ప్రాణం సార్, కొత్త దెబ్బలు తినే ఓపిక నాకు లేదు సార్. రమేష్ గారు ఇక్కడ రమేష్ గారు